తులారాశి వారి ముందు ఈ ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించబోతున్నారు. కానీ తులారాశి వారు మాత్రం ఇలాగే చేయండి. లేదంటే మాత్రం చాలా రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. వీడియోని పూర్తిగా చివరి వరకు వింటే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది. ఈ వీడియో ద్వారాగా మీకు 100కు 100% లాభమే తప్ప ఎలాంటి నష్టము కూడా లేదు. కాబట్టి వీడియోని చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు. అలాగే చాలా తెలివైనటువంటి వారు, ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తులు. అలాగే వీరికేంటంటే దివ్య దృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వీరికి మనసులో ఒక్కొక్కసారి ఏదన్నా ఒక విషయాల గురించి ఏదన్నా అనిపించింది అనంటే అదే ఖచ్చితంగా జరుగుతుందనమాట. అలా ఉంటుంది వీరి ముందు చూపు కానివ్వండి, ఏదైనా సరే ఒక మనిషిని లోతుగా చదివేటటువంటి శక్తి కానివ్వండి, ఇలా ప్రతీదీ కూడా ఏంటంటే తులారాశి వారు కొంచెం డిఫరెంట్‌గా ఉంటారని చెప్పుకోవచ్చనమాట. అంటే వీరు మనుషుల్ని ఏంటంటే చాలా వరకి కూడా ఎవ్వరిని కూడా పెద్దగా పట్టించుకోరు. వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటా వెళ్ళిపోయే మనస్తత్వము వీరిదంటూ ఒక సపరేట్‌గా ఒక స్టైల్ అనేది ఉంటుందన్నమాట. ఈ తులారాశి వారి ప్రత్యేకంగా అంటే వారి గురించి వారు ఎక్కువగా అంటే శ్రద్ధ తీసుకుంటా, వారి పనుల్లో వారు ఎక్కువగా మునిగిపోతా ఇట్లా ఉంటారనమాట. కుటుంబానికి ఎక్కువగా గౌరవం ఇచ్చేటటువంటి వ్యక్తులనమాట. అలాగే జనానికేంటంటే చిక్కినట్లుగానే ఉంటారు కానీ ఎవ్వరికీ చిక్కరనమాట. వీరు అంత డిఫరెంట్‌గా అనిపిస్తారనమాట. అయితే వీరికున్నటువంటి మంచి మనస్తత్వం మాత్రం చాలా గొప్పదని చెప్పుకోవచ్చనమాట. ఎంత తెలివిగా ఉన్నప్పటికీ, ఎంత చేసినప్పటికీ కూడా జాలి మనస్తత్వం అనేది ఉంది. అదొక్కటి మాత్రం వీరిలో ఒక హైలైట్ పాయింట్ అని చెప్పుకోవచ్చనమాట. ప్రేమతో వీరిని ఎంతైనా లొంగ తీసుకోవచ్చనమాట. అంటే ప్రేమకు పడతారు వీళ్ళు. ఏదైనా సరే ఒక మంచితనంతోటి అయినా ప్రేమకు పడతారు అనంటే ఎవరు ప్రేమకు పడితే వారికి పడరండి. వారిలో నీతి, నిజాయితీని ఖచ్చితంగా వీరు గమనిస్తారనమాట. అంటే మాయ మాటలు చెప్పేసేసి, వీరిని ఇబ్బంది పెట్టేసేసి, వీరిని మళ్ళీ మాయ చేసి నువ్వు అమ్మ, అయ్యా అని చెప్పేసేసి అంటే వాళ్ళు అలా మాట్లాడరు. వీరితో అంటే అన్నీ గమనిస్తారనమాట. వీరితో ఒక సహవాసం ఉన్నప్పుడు వీరు ఎలా ఉంటున్నారు, ఏంటి, అసలు నమ్మొచ్చా లేదా అని చెప్పి గమనించి వీరు నమ్మకం అనుకుంటేనే వారి జీవితంలో వీరికి స్థానం ఇస్తారు. అది స్నేహితులుగానైనా లేదా బంధువులుగానైనా ఎవరికైనా సరే. లేదంటే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా దూరం పెట్టేసేస్తారు. అయితే ఈ మధ్య వీరి దగ్గరికి ఏంటంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి వీరి దగ్గరికి చేరి అంటే వీరి ముందల చేతులు జోడించబోతున్నారు అని చెప్పేసేసి మనకిక్కడ చక్కగా అర్థమవుతుంది. అసలు మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? వారు ఎందుకు చేతులు జోడించబోతున్నారు? అనే విషయాలు పూర్తిగా తెలుసుకునే ముందల ఒక్కసారి ఇది వినండి. మనలో ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటాము. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, సంతానం లేకపోవటము, ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు దూరంగా ఉన్నా పర్వాలేదండి. ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది. గురువుగారు చాలా నమ్మకమైన వారు. కాబట్టి నమ్మకంతో మీకు ఎలాంటి సమస్య ఉన్నా గురువుగారికి కాల్ చేయండి. ఈ తులారాశి వారి ముందర ఆ ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించబోతున్నారు. మరి అది గతంలో వచ్చేటప్పటికి ఆ వ్యక్తుల వల్ల అసలు వీరికి మంచి జరిగిందా, చెడు జరిగిందా, అంటే వాళ్ళు శత్రువులు అనుకోవాలా లేదా మిత్రులు అనుకోవాలా లేకపోతే బయట వారా లేదా ఇళ్లల్లో వారా అనేటటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము. తులారాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా వరకు కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటుందన్నమాట. వీరేంటంటే ఎక్కువగా నీతి, నిజాయితీలకు కష్టపడి ఎవరైతే పని చేసుకొని బ్రతుకుతూ ఉంటారో, అలాగే ఎవరైతే గౌరవంగా ఉంటూ ఉంటారో, అలాగే ఎక్కడా కూడా ఎవరు నీతిగా అంటే నిజాయితీని తప్పకుండా ఉంటారో, ఇలాంటి వారిని ఎక్కువగా గౌరవం ఇస్తూ, ప్రేమిస్తూ ఉంటారనమాట. నిజంగా తులారాశి వారి జీవితంలో గనక ఉంటే అది స్నేహితుల రూపంలో అవ్వచ్చు, లేదా బంధువుల రూపంలో అవ్వచ్చు, లేదా భాగస్వామి రూపంలో అవ్వచ్చు. ఇలా ఏ బంధంతో అయినా సరే తులారాశి వ్యక్తి గనక
మన జీవితంలో ఉంటే మీరు పొరపాటున కూడా వారిని వదిలిపెట్టుకోవద్దు. ఎందుకంటే వీరి వల్ల మీకు చాలా వరకి కూడా అంటే ఒక సపోర్టింగ్ అనేది ఉంటుందనమాట. వీరి దగ్గర ఒక్కసారి గనక మీరు నమ్మకాన్ని గనక సంపాదించుకున్నారు అంటే గనక వీరి దగ్గర చాలా సపోర్టింగ్ ఉంటుందనమాట. అంటే మనకి హెల్ప్ చేయటం అంటే ఎంతసేపటికి డబ్బు ఇవ్వటం అనే కాదండి. ఏదో ఒక మాట రూపంలో కానివ్వండి, ఏదో ఒకటి మనిషిని చూసి కానివ్వండి, ఇలాగేంటంటే వారి ద్వారాగా ఒక సపోర్టింగ్, ఒక ధైర్యం అనేది ఉంటుంది. చేతనైన సహాయం చేయటానికి వీరు ముందుగా ఉంటారనమాట. అలా మంచికి మంచి, చెడుకు చెడు అన్నట్లుగా వీరు వ్యవహరిస్తూ ఉంటారనమాట. అంటే వీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరన్నా వీరికి సహాయం చేసి ఉంటే గనక వారిని వీరు ఎప్పుడూ కూడా జీవితంలో మర్చిపోరు, వదిలిపెట్టరు. వారికి చేతనైనటువంటి సహాయం వారు ఎప్పుడైనా చేస్తారనమాట. కానీ ఒక్కసారి గనక చేతులు వదిలిపెట్టి అంటే కష్టాల్లో ఉన్నప్పుడు అసలు మామూలుగా వీరు ఎవరినన్నా సహాయం అడగటం అంటే అది మామూలు విషయం కాదండి. అసలు ఒకవేళ అడిగి ఉంటే మాత్రం ఒకవేళ వారికి ఎవరి దగ్గరన్నా సహాయం గనక అందకపోతే మాత్రం ఇక అది గుర్తు పెట్టుకుంటారు. ఖచ్చితంగా అందులో డౌట్ అనేది లేదనమాట. అంటే ఎవ్వరు మర్చిపోయినా కూడా వీళ్ళు మాత్రం మర్చిపోరు, వీళ్ళు మాత్రం తీసేయరు ఆ విషయాన్ని. ఇక వీరి మైండ్లో అది ఉండిపోయిద్ది అనమాట. అలాగా మంచిని గుర్తుపెట్టుకుంటారు, అలాగే చెడును గుర్తుపెట్టుకుంటారు. ఆ మనుషుల్ని మైండ్లో ఉంచుకుంటారు, ఈ మనుషుల్ని మైండ్లో ఉంచుకుంటారు. అయితే మరి ఇవాళ రోజున ఏంటంటే ఈ ఇద్దరు వ్యక్తులు వీరి దగ్గరకు వచ్చి చేతులు జోడించబోతున్నారు అన్న విషయం అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చేతులు జోడించబోతున్నారు అనంటే ఒకరు మంచి సహాయం పొందిన వారన్నా అయ్యుండాలి, లేదా సహాయం తీసుకున్న వారన్నా అయ్యుండాలి. అంటే చేతులు జోడించటము అంటే తులారాశి వారికి ఎవరైతే సహాయం చేసి ఉంటారో గతంలో తులారాశి వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేసి ఉన్నవారైతే ఖచ్చితంగా చేతులు జోడించరు కదండి. ఎందుకంటే వారికి అంత అవసరం అనేది ఉండదు. ఎందుకంటే మంచితనం అనేది ఎప్పుడూ కూడా చేతులు జోడించదనమాట. చేతులెత్తి నమస్కారం దండం పెట్టించుకునేలాగా ఉంటుందన్నమాట. కాబట్టి మంచితనం అనేది ఎప్పుడూ కూడా అంటే అడగటము, చేతులు జోడించటము, కాళ్ళు పట్టుకోవటం ఇలాంటివి చేయదనమాట. కానీ ఎవరైతే నమ్మక ద్రోహం చేస్తారో, ఎవరైతే అంటే అన్నీ ఉన్నప్పుడు మాకేంటి అని చెప్పేసేసి కళ్ళు నెత్తికెక్కి గర్వంతోటి జనాన్ని లెక్క లేకుండా చూస్తారో, ఎవరినైతే నోరు తెరిచి సహాయం అడిగినా కూడా చేయకుండా, పట్టించుకోకుండా పక్కకు వెళ్ళిపోతారో అలాంటి వారు మాత్రమే చేతులు జోడిస్తారనమాట. అలాంటి ఇద్దరు వ్యక్తులే మీ ముందు ఈ రోజుకు వచ్చి కాళ్ళతో మోకరించి మరి అంటే మోకాళ్ళ మీద మోకరించి మరి చేతులు జోడించి మీ దగ్గరికి వచ్చి అడగబోతున్నారు. అంటే ఏంటి అంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఏదో అయిపోయింది. తెలుసో తెలియకో మేము మీకు ఆ రోజున సహాయం చేయలేకపోయాము. ఎందుకంటే ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అని చెప్పేసేసి మనకి తెలిసినటువంటి విషయమే కదండీ. అట్లాగా వీరు తులారాశి వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళని సహాయం అడిగారు. అడిగితే వీరి దగ్గర నుంచి అంటే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే చేతులు జోడించారో ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి వారికి ఎటువంటి సహాయం తులారాశి వారికి అంటే వారు చేయగలిగి కూడా సహాయం చేయలేదనమాట. చేయలేకుండా సహాయం చేస్తే అది చేయలేకపోతే అది వేరే విషయం చేయలేకపోతే. కానీ చేయగలిగి ఉండి కూడా సహాయం చేయలేకపోతే మాత్రం ఎలా ఉంటుంది అనంటే మనసుకు గట్టిగా తగులుతుందండి. ఎప్పుడైనా సరే ఒక కాకికి కష్టం వస్తే 4 కాకులు వస్తాయన్నమాట. అలాగా ఒక మనిషికి కష్టం వస్తే మాత్రం పక్కనున్నటువంటి సాటి మనుషులు మన అనుకునేటటువంటి నలుగురు మనుషులు సహాయం అనేది చేయటల్లా. ఎవరి బ్రతుకులు వాళ్ళకే అయిపోయినాయి అనమాట. అంతా బాగుంటే ఏంటమ్మా అని చెప్పి పలకరిస్తారు. కానీ పరిస్థితి కాస్త బాగోలేదు అనంటే అంత దూరం వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎక్కడ ఏం అడుగుతామేమోనన్న భయంతోటి. అలాగ మనుషుల మనస్తత్వాలు చాలా వరకు కూడా మారిపోయినాయి అనమాట. అలాగే ఈ తులారాశి వారి దగ్గర ఇవాళ వీరి స్థితి బాగుంది. అంటే అప్పుడు వారి స్థితి బాగుంది. అదే అంటారు లక్ష్మీదేవి మనసు చంచలమైనది. ఈరోజు మన దగ్గర ఉంటే రేపు ఎవరి దగ్గర ఉంటుందో తెలియదనమాట. అలాగే ఈ రోజునేంటంటే మనం సంపాదించుకున్నటువంటి డబ్బు కన్నా డబ్బుతో పాటుగా కూడా మంచితనం అనేది మనకి ఎప్పటికైనా సహాయపడుతుందనమాట. అంటే ఎంతసేపటికి మనం అనుభవించింది, మన బిడ్డలు అనుభవించింది, మన కుటుంబం అనుభవించిందే కాదండి. జీవితంలో మనం ఎవరికన్నా కాస్తో కూస్తో కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసి ఉంటాం చూడండి. అదే నిజమైనటువంటి సంపద అనమాట.
ఎందుకంటే మనం ఎంత సంపాదించినా, ఎంత ఇచ్చినా, ఎంత కష్టపడినా సరే కుటుంబ సభ్యులకే ఒక్కొక్కసారి గౌరవం అనేది ఉండదు. కానీ బయట వాళ్ళెవరన్నా కాస్త కష్టాల్లో ఉన్నవారు సహాయం గనుక పొంది ఉంటే మాత్రం వాళ్ళు ఎంతగానో అభిమానిస్తూ ఉంటారనమాట. అలా ఎప్పుడైనా సరే మనం చేసుకున్న పుణ్యం ఏమైనా ఉంది అనంటే ఇబ్బందుల్లో ఉన్న మనిషికి మన శక్తికి తగినట్లుగా కాస్తో కూస్తో సహాయం చేయగలగటం. అలాగా ఈ తులారాశి వారి దగ్గరేంటంటే పాపం వీరు అంటే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వీరసలు నోరు తెరిచి ఎవ్వరిని అడగరు. కానీ అడిగితే వారికి వీరు సహాయం చేయలేదనమాట. చేయకపోయేసరికి వీరు మానసికంగా బాధపడేసేసి పక్కకు వచ్చేసేశారు. తర్వాత ఈ తులారాశి వారు ఎన్నో రకాలుగా ఒడిదుడుకులు పడ్డారు, చేశారు, కష్టాలు పడ్డారు, బాధలు పడ్డారు. చేసి కాస్తో కూస్తో ఇవాళ ఒక స్థాయికి ఎదిగారనమాట. అది గమనించినటువంటి వారు ఇవాళ వీరితో సహాయం పడింది. ఆ తులారాశి వారితో సహాయం పడిందనమాట. అదే అంటారు ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అని చెప్పి మనం తెలిసినటువంటి విషయమే కదా! అలాగా గ్రహస్థితి అనేది అటు ఇటు మారిందనమాట. కాబట్టి మరి అంటే సహాయం చేసి కూడా చేయలేదు కదా! చేయనప్పుడు మరి వాళ్ళకి మనసుకు బాధగా ఉంటుందిగా. అందుకే తప్పు చేశారు కాబట్టి చేతులు జోడిస్తున్నారు. అంటే ఏదన్నా కాస్తో కూస్తోనన్నా అమ్మాయి అంటే చెప్పేసేసి మారతారేమోనని చెప్పేసి చేతులు జోడిస్తున్నారనమాట. కాబట్టి అంటే డబ్బు పరంగా అవ్వచ్చు, లేకపోతే ఇంకేదన్నా సహాయ పరంగా అవ్వచ్చు. వీరితో అయితే మొత్తానికి అవసరమైతే పడిందండి. అవసరం ఉంటేనే కదా ఒక మనిషికి ఇంకో మనిషి గుర్తొచ్చేది. ఈ రోజుల్లో వెనకటి రోజుల్లో అంటే పిచ్చి ప్రేమలు, అభిమానాలు ఉండేవి. కానీ ఈ రోజుల్లో ఎక్కడుంటున్నాయి? అవసరంతోటే ఏదైనా సరే అవసరం ఉంటే మనిషి గుర్తొస్తారు. అవసరం ఉంటే ఫోనులు చేస్తారు. అవసరం ఉంటే మాట్లాడతారు. అవసరం ఉన్నంత వరకే నువ్వు అంటే నువ్వు గొప్పోడివి అది ఇది అని చెప్పి అవసరం అయిపోయిన తర్వాత అదే అంటారు. తినకముందేమో విస్తరాకు, తిన్న తర్వాత ఎంగిలాకు అని. అలాగా జనం మెంటాలిటీ ఈ రోజుల్లో మొత్తం అయితే దాదాపుగా ఇలాగే ఉంటున్నారండి. మంచి వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చనమాట. అలాగా మీ ముందర చేతులు జోడించబోతున్నారు. అందులో మొట్టమొదటి వ్యక్తి వచ్చేటప్పటికి మీ బంధువుల్లోనే ఉన్నారు. అది మీ బంధువుల్లో అంటే అది ఎవరన్నా అవ్వచ్చండి. మీ బంధువుల తరపోళ్ళు ఆడవారా, మగవారా అన్న విషయం అది మీకే అర్థమవ్వాలి. అది సహాయాలంటే ఇక్కడ పెద్ద పెద్ద సహాయాలే కోట్లకు సంబంధించిన సహాయాలని అనుకోమాకండి. ఒక మనిషితో సహాయం మాట రూపంలో అవ్వచ్చు, లేకపోతే ఒక పని రూపంలో అవ్వచ్చు, లేదా కాస్తో కూస్తో ఒక డబ్బు రూపంలో అవ్వచ్చు. ఇట్లా ఏ రకంగానైనా రావచ్చు సహాయం అనేది. సహాయం అనంగానే డబ్బులు లక్షలు లక్షలు, కోట్లు కోట్లని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. ఒక చిన్న ఒక చిన్న పని కావచ్చండి. ఎదుటివారి ద్వారాగా సహాయం అది వారికి ద్వారాగానే మనకవుతుంది అని అనుకుంటే అది సహాయమేననమాట. అప్పుడు మనకి వాళ్ళు ఫోన్ చేసి అడగటం కానివ్వండి, లేకపోతే ఇంకా అంతకు మించి అయితే వచ్చి డైరెక్ట్‌గా వచ్చి అడగటమే కానీ జరుగుతుందనమాట. మరి ఈ తులారాశి వారి దగ్గరికి మీరైతే ఎళ్లారండి తులారాశి వారి దగ్గరికి. వారైతే మీకెలాంటి సహాయం చేయల. కానీ ఇవాళ వాళ్ళొచ్చి చేతులు జోడిస్తున్నారు. మరి మీరు సహాయం చేస్తారా అని చెప్పేసంటే ఖచ్చితంగా మీరైతే సహాయం చేయవద్దండి. ఎందుకంటే, ఆ రోజున మీరు ఎంతైతే మానసికంగా నలిగిపోయారో, అది వారికి కూడా అర్థమవ్వాలనమాట. కాబట్టి ఎందుకంటే, ఇవాళ పోనీలే అని చెప్పి మీరు సహాయం చేసినా కూడా వారి మనసు అంతటితో మారుతుందా? మంచితనాన్ని గుర్తిస్తారా? అనేటటువంటి నమ్మకం అనేది లేదనమాట. లేదు కాబట్టి అలాంటి వాళ్ళని పక్కన పెట్టేసేసేయండి. మీకెవరైతే సహాయం చేసి ఉన్నారో వాళ్ళకి చెయ్యండి. చేయని వాళ్ళకి మాత్రం వద్దనమాట. ఎప్పుడైనా సరే మంచితనానికి మంచిగానే ఉండాలి. ముళ్ళును ముళ్ళుతోటే తీయాలనమాట. అలాంటి వారికి తెలియాల్సింది తెలియజేయాలనమాట. అప్పుడే వారిలో మార్పులు, చేర్పులు రావటం అనేది జరుగుతుంది. రెండోసారి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటారనమాట. బెల్లం ఉన్నంత సేపేనండి చుట్టూతా ఈగలు. బెల్లం లేదు, ఏమీ లేదు అనుకుంటే అసలు ఆ జోలికి అటువైపుకి కూడా ఏమీ రావనమాట. మనుషులు కూడా ఇప్పుడు అలా తయారయ్యారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళని దూరం పెట్టేసేసేయండి. మీ ద్వారాగా ఎలాంటి సహాయం అయితే వారు కోరుకున్నారో అలాంటి సహాయం అనేది వారికి మీరు చెయ్యవద్దు. ఎందుకంటే ఆ రోజున వారు చేయగలిగినటువంటి సహాయం మీరు అడిగినప్పుడు వారు చేయలేదు. అప్పుడు మీరు బాధపడ్డారు కదా! కాబట్టి మీరైతే మాత్రం ఇలాగే ఉండండి. వీరు మొట్టమొదటి వాళ్ళు. ఇక రెండో వాళ్ళొచ్చేటప్పటికి బయట వాళ్ళు అంటే మీకు తెలిసినటువంటి స్నేహితులవ్వచ్చు, లేకపోతే తెలిసినటువంటి మీరు పని చేసే కాడ స్థలాల్లో చేసే ఇరుగు పొరుగు వారవ్వచ్చు. ఇట్లా ఏంటంటే తెలిసిన వారుంటారు కదా!
ఇలా కొంచెం ఇలా మీకు అంటే ఏదన్నా సహాయం చేయగలిగి ఉన్న వాళ్ళని మీరు బయట వాళ్ళను కూడా కాస్తంత సహాయం అడిగారు. అంటే సహాయం అడగంగానే చెప్పాను కదండీ! అది డబ్బు రూపంలో అవ్వచ్చు, మాట రూపంలో అవ్వచ్చు, ఒక చిన్న సలహా రూపంలో అవ్వచ్చు. అలా మీరు అడిగారు. అడిగితే వారు చేయగలిగి ఉండి కూడా అప్పుడు చేయలేదనమాట. అంటే స్నేహితులు చెప్పుకుంటానికి ఎవరోనండి స్నేహితులంటే ప్రాణంగా ఉండేది ఎవరో. అలా మళ్ళీ మనం పనిచేసే కాడ కూడా ఏంటంటే, మనకేదన్నా కొత్త విషయాలు తెలుస్తాయేమోనని కొంతమంది చెప్పరనమాట. అలాగేంటంటే, మీరు మనకు తెలిసిన వాళ్ళే గదా! కాస్త ఏమన్నా సలహా ఇస్తారేమో అన్నట్లుగా అడిగారు. వాళ్ళకి తెలిసి కూడా ఆ రోజున చెప్పల. మరి అలాంటి వాళ్ళకి ఈ రోజున మరి మీతో సహాయం పడింది. మరి మీరు చేస్తారా? చేయటం కరెక్టేనా? అది ఒక్కసారి మీరే ఆలోచించండి. ఎందుకంటే, తెలియకుండా చెప్పటం అంటే అది వేరే విషయం. పాపం వారికి తెలీదు కాబట్టి, సరే చెప్పలేదులే అనుకోని వదిలేసుకుంటాము. కానీ తెలిసి కూడా చెప్పలేదు అనంటే మాత్రం అలాంటి వారు అడిగినప్పుడు మీరు కూడా సహాయం అనేది చెయ్యవద్దు. ఎందుకంటే ఏదైనా సరే అంటే మనకి ఉన్నటువంటి నాలెడ్జ్‌ని కానీ, ఏదైనా కానీ జనానికి పంచాలండి. పంచినప్పుడే మనకేంటంటే చాలా వరకి కూడా ఎదుటివారు కూడా చాలా వరకి విషయాలు తెలుసుకోగలుగుతారు. మన యొక్క నాలెడ్జ్ అనేది కూడా చాలా వరకి పెరుగుతుందనమాట. ఎప్పుడైనా సరే మంచిని పంచాలి. మంచిని దాచుకోకూడదు. ఏదైనా ఒక తెలిసిన విషయం ఏదన్నా ఉందనుకోండి మంచి విషయాలు, అవతల వారికి ఏదన్నా ఉపయోగపడతాయి అనుకుంటే చెప్పొచ్చు. అయ్యో! మనకు తెలిసినటువంటిదంతా గూడా మనమే ఉంచుకోవాలి అనని చెప్పేసి అనుకుంటే, ఈ భూమి మీద అందరూ కూడా ఎక్కడ వారితో అక్కడితోటే ఆగిపోతారనమాట. ఒక టీచర్ ఉన్నారనుకోండి, ఒక టీచర్ లేకపోతే ఇవాల్టి రోజున అందరు స్టూడెంట్స్ ఇంతింత స్థాయిల్లో ఎదిగేవారా? టీచర్ నేనెందుకు పంచాలి నా విద్యను అనని చెప్పేసి అనుకుంటే, అలా ఎప్పుడైనా సరే అనుకోకూడదు. తెలిసిన విషయాలు చెప్పాలి. చెప్పటం వలన అవతల వాళ్ళు కూడా నేర్చుకొని అంతా చాలా వరకి కూడా అందరికి తెలుసుకునే విషయాలు అంటే అది మంచి అనేది విస్తరించే అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా స్వార్థంతో చెప్పకపోతే ఏంటంటే ఎంతో ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అనేది వస్తుందనమాట. డబ్బు ఇవ్వొద్దు లేకపోతే. డబ్బు విషయమే తీసేసేయండి. కానీ సహాయం చెయ్యాలి అనుకుంటే ఎన్నో రకాలుగా ఉంది. అలా మీకు చేయగలిగి కూడా వారు చేయలేదు కాబట్టి మీరు కూడా చెయ్యొద్దనమాట. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులైతే మీ ముందు చేతులు జోడించటానికి రాబోతున్నారండి. కానీ మీరేంటంటే మీకు సహాయం చేసి ఉంటే చెయ్యండి. చెయ్యొద్దని ఎవ్వరం కూడా చెప్పము. కానీ చెయ్యగలిగి కూడా చేయకుండా ఉంటే మాత్రం అలాంటి వాళ్ళని మొహమాటం లేకుండా దూరం పెట్టేసేసేయండి. ఎందుకంటే మనం ఎంత మంచిగా ఉన్నా సరే ఎదుటివారి బుద్ధులు మార్చలేము, మారవు కూడా. మళ్ళీ సహాయం పొంది పక్కకు వెళ్ళిపోయి మళ్ళీ నవ్వుకుంటారు. అలా మళ్ళీ రేపు మీకేమన్నా ఇబ్బందొస్తే మళ్ళీ వాళ్ళేమన్నా ఉపయోగపడతారన్న గ్యారంటీ కూడా లేదనమాట. కాబట్టి మంచి వారిని వదిలిపెట్టవద్దు. దుష్టులకు దూరంగా ఉండండి. ఇంతకు మించి ఇంక మీకు చెప్పేదేమీ లేదు. అర్థం చేసుకోండి. అర్థమైంది కదండీ! ఏ ఇద్దరు వ్యక్తులు తులారాశి వారి ముందల చేతులు జోడించబోతున్నారు ఏంటి అనేది. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన తులారాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకి తెలిసినటువంటి విషయం పక్కన నలుగురికి కూడా పంచడం ద్వారాగా వారికి కూడా చాలా వరకి కూడా అంటే కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు కదండీ! అలాంటి వారు కూడా తెలుసుకొని మారేటటువంటి అవకాశాన్ని మనం కల్పించిన వాళ్ళం అవుతామనమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. కామెంట్ బాక్స్‌లో ఓం శ్రీ మాత్రే నమః అనేటటువంటి కామెంట్‌ని చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.